ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీ విలువైన సంగతులు మేము నేర్చుకోవడానికి మా జీవితాలకు అనుగ్రహించిన కృప భాగ్యమును బట్టి మీకు వేవేల స్తుతులు కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో మీ యొక్క వాక్యమును మేము నేర్చుకొని ఉండగా మీ యొక్క కృపను సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీ విలువైనటువంటి సంగతులు మేము ధ్యానం చేయబోచు ఉండగా మా జీవితాల్లో మీ మాటల అవసరతను గుర్తించి బ్రతకటానికి మీ కృపా సహాయమును మాకందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థనను మా ప్రభువు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో వినయంతో అడివేడుతున్న పరమ తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా స్తుతులు కృతజ్ఞతలు సమర్పిస్తూ మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మనం ఆలోచిస్తున్నటువంటి అంశం ఏంటిదంటే, జీవనోపాధి పనుల జీవాధిపతి మాటల అన్నటువంటి అంశాన్ని మనము పరిశీలన చేద్దాం. ఈ యొక్క పరిశీలనలో మనం గనక నేర్చుకునేటప్పుడు ముందుగా మనం నేర్చుకోబోయేటటువంటి పాఠాన్ని ఒకసారి మనం విభజించి చూస్తే ఏమర్థమవుతుందో మనం చూద్దాం. జీవనోపాధి అన్న దానిని మనం గనక విడగొట్టినప్పుడు ఏం కనబడుతుంది? జీవన ఉపాధి. జీవన ఉపాధి. జీవన ఉపాధి ఎప్పటి వరకు? అది మనం కష్టించే పని, అది రోజువారీ కూలి కావచ్చు, అది నెలలో వచ్చేటటువంటి జీతం కావచ్చు, లేదా వృత్తిరీత్యా మనం సంపాదించేటటువంటి వేతనం కావచ్చు, ధనము కావచ్చు. అది ఎప్పటి వరకు మనకు ఉపయోగపడుతుంది చెప్పండి? ఎప్పటి వరకు? ఒకరోజు కూలి ఎప్పటి వరకు? అది ఎన్ని రోజులు సరిపోద్ది? ఒక రోజు, 2 రోజులు అవసరతను బట్టి. ఒక నెల జీతం ఆ నెల వరకే, మరుసటి నెలకి ఉపయోగపడుద్ది, అంతే కదా? అంతకు మించి దాని వలన మనకు ప్రయోజనకరమైనది అయితే పెద్దగా లేదు. మన మనుగడకైతే అది ఉపకరిస్తుంది కానీ శాశ్వతంగా మాత్రం కాదు, అవునా? కానీ జీవాధిపతి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు, అవునా కదా? మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు. మనందరికీ జీవమును అనుగ్రహించడానికి దేవుడు పంపిన జీవాధిపతి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ జీవాధిపతి యొక్క మాట వింటే మనకేంటి ప్రయోజనం? ఏంటి ప్రయోజనం అని అంటే, ఈ జీవితం మాత్రమే కాదు, రాబోయేటటువంటి జీవితానికి కూడా నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి, తీర్చిదిద్దగలిగిన శక్తి ఎక్కడుంది? ఆ యొక్క జీవాధిపతి మాటలో ఉంది. కాకపోతే మనం దేవుని వాక్యాన్ని చాలా తక్కువగా, లేదంటే చిన్నగా చూస్తాం. ఉపాధిని ఎలా చూస్తాము? చాలా పెద్దదిగా చూస్తాము. మనుషుల చేతిలో నుంచి విడిపించబడలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈరోజు, అంతే కదా? ఆఖరికి జీవాధిపతి మాటలు వినాలన్నా మనం ఎవరి చేతిలో నుంచి విడిపించబడాలి? మనుష్యుల చేతులు. అంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, మనం చేసే పని దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళ చేతిలో నుంచి విడిపించబడి జీవాధిపతి దగ్గరికి రావాలంటే ఈరోజు మనుషులకు చాలా కష్టతరం అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లోనికి మనం రోజు వెళ్తున్నాం. కాకపోతే మనకు జీవాన్నిచ్చే శక్తి కలిగిన మాటలు కేవలం యేసు ప్రభు దగ్గర మాత్రమే ఉన్నాయి, అవునా కదా? కాబట్టి శ్రేష్టమైనది ఏంటంటే జీవాధిపతి ఇచ్చేటటువంటి మాటలే మన జీవితానికి మూలం అవుతాయి. అందుకు ఒక మాట మనం బైబిల్ గ్రంథంలో ఒకసారి చూద్దాము. ఏమని చెప్తున్నాడు? యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 30వ వచనము నుండి మనం చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 30వ వచనం. మరియు నరపుత్రుడా, నీ జనులు గోడ దగ్గరను ఇంటి ద్వారములందును నిలవబడి నిన్ను గూర్చి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు?
అని అంటే యెహెజ్కేలు గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? గోడల దగ్గర, ద్వారబంధముల దగ్గర ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే యెహెజ్కేలు బోధిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతుంటే వీళ్ళు ఆయన మాటల కొరకై చర్చ జరుగుతుంది అక్కడ. ఎక్కడెక్కడట? గోడల దగ్గర, ద్వారబంధముల దగ్గర మాట్లాడుకుంటున్నారు. ఏమని? దేవుడు చెప్తున్నాడు యెహెజ్కేలుకి, ఒకరినొకరు చూచి పోదాం రండి. దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినటువంటి మాట ఏంటి, ఎలాంటిది, అది చూద్దాం రండి అని ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. బాగుంది కదా? మనకంటే చాలా శ్రేష్ఠులుగా కనబడుతున్నారు వీళ్ళు. ఏమని మాట్లాడుకుంటున్నారు? వాట్సాప్లో స్టేటస్ వచ్చిన దగ్గర నుంచి, గ్రూపులో పెట్టిన దగ్గర నుంచి, ఇది జీవనోపాధి మాటల పనులా లేకపోతే దేవుని మాటలా, ఇది వినాలి అని ఎవరు మాట్లాడుకుంటున్నారా? చర్చించుకుంటున్నారా? వెళ్ళాలని ఎవరైనా ఆలోచన చేశారా? దేవుడు ఏం మాట్లాడుతూ వినాలని ఎవరైనా చర్చ చేశారా అంటే వీళ్ళు చేశారట. వీళ్ళు చేశారు. చేసి ఈ యెహెజ్కేలు ఏం చెప్తాడు, ఈయన నోటి ద్వారా దేవుడు ఏ మాట మాట్లాడతాడు, మనకి ఎలాంటి మాట ఇస్తాడు అని వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. బాగుంది, ఇంతవరకు వాళ్ళ జీవితం బాగుంది. తర్వాత చూడండి, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా జనులు రాదగిన విధముగా. ఎలా రావాలి దేవుని దగ్గరికి? నా జనులు అనగా దేవుని యొక్క పిల్లలు ఎలా రావాలి? తగినటువంటి విధముగా నీ ఎదుగు రావాలి. అంటే తగని విధము కూడా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఉందా లేదా? ఉంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ యెహెజ్కేలుతో? నీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నువ్వేం చెప్తావో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. నీ నోట నుండి నా మాట ఏది బయలుదేరుతుందని వాళ్ళు చూస్తున్నారు. అయితే వాళ్ళు ఆ మాట వినాలనుకుంటున్నప్పుడు వాళ్ళు ఎలా రావాలంటే దగిన విధంగా రావాలి. ఇంకేం చేయాలి? వాళ్ళు ఎలా ఉండాలి? నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ. అది ఇంత ఆసక్తిని కనిపించి, ఇంత చర్చలు చేసి, ఇన్ని మాటలు మాట్లాడుకొని దేవుడే మాట్లాడుతున్నాడని వచ్చి కూర్చున్నారట, విన్నారట. కానీ వాళ్ళు ఏం చేయరట? వాటిని అనుసరించి లాభం ఏంటి? వాటిని అనుసరించి ప్రవర్తింపకపోతే ఏంటి ప్రయోజనం? ఇంతకీ తగిన విధం ఏంటిది అసలు? వచ్చి కూర్చోవడమా? పాటలు పాడటమా? మన స్వరాన్ని వినిపించటమా? కాదు కదా. ఏంటి ఉద్దేశం? ఏంటిది? ఎవరో ఒకరు ఈ వంట పని చేస్తారు, ఎవరో ఒకరు వచ్చి చర్చిలో పని చేస్తారు, పట్టలు వేయటం కానీ, ఇంకేదైనా చేరు చేయటం కానీ, ఎవరో ఒకరు ఊడుస్తారు, ఎవరో ఒకరు వచ్చేసి ప్రార్థనతో ప్రారంభిస్తారు, పాటలు పాడుతూ ఉంటారు. మనం వెళ్ళి కూర్చుంటాం, వాళ్ళు పాటలు పాడతారు, వాయిద్యాలు వాయిస్తారు, తమ స్వరాలను విడిపిస్తారు. ఎందుకా వచ్చి కూర్చుంది? మనం? కాదు కదా. దేనికి? వినటానికా దేవుడు పిలిచింది మనల్ని? వినటానిక మనం వచ్చింది అంటే వాళ్ళు దేనికి వచ్చారు? కేవలం వినటానికి మాత్రమే వచ్చారట, ప్రవర్తించడానికి రాలేదు. ఎందుకు అంటున్నాడు చూడండి, కింద ఏమంటున్నాడు? వారు నోటితో ఎంతో ప్రేమను కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును. అంటే దేవుడి దగ్గరికి తగిన విధము వారిలో లేదని చెప్తున్నాడు. ఎలాగ రావాలనుకుంటున్నాడు దేవుడు? తగిన విధంగా వచ్చి కూర్చుంటే బాగుంటుంది. తగిన విధం ఏంటంటే విని ప్రవర్తించే ఆలోచనతో మనం ఎక్కడికి రావాలి? అర్థమవుతుందా? దేవుని సన్నిధికి ఎలా రావాలి మనం? ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, మా కుటుంబాలతో ఏం మాట్లాడతాడు, మా సంఘంతో ఏం మాట్లాడతాడు, లేదంటే నన్ను బలపరచడానికి ఏం మాట్లాడతాడు, నా బలహీనత నిమిత్తం ఏం మాట్లాడతాడు, నన్ను సరిచేయడానికి ఏం మాట్లాడతాడనే ఉద్దేశంతో ఎక్కడికి రావాలి?
దేవుని సన్నిధికి రావాలి. ఇది రా తగ్గిన విధం. అర్థమవుతుందా? రా తగ్గిన విధం ఇది. ఈ ఉద్దేశం ఎవరికి ఉండాలి? జనులకు ఉండాలి. ఏ జనులు? దేవుని ప్రజలైన వారికి. అంతే కదా. దేవుని ప్రజలకు ఉండవలసిన ఆలోచన ఏంటంటే, నా హృదయాన్ని నేను మార్చుకోవాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, నేను అనుసరించి దేవుడి నాకు ఇచ్చినటువంటి కట్టడలను అనుసరించి నేను ప్రవర్తించాలి. అందుకు నేను ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి. 2-3 వారాలు రాలేదు కదా, అడుగుతాడని వస్తున్నారా? ఏంటమ్మా రావట్లేదు ఏంటి ఈ మధ్య అని ఎవరైనా అడుగుతారని వస్తున్నారా? వచ్చేవారు ఉంటారంటే ఉంటారు, చెప్పలేము. ఎలా రావాలని చెప్తున్నాడు? రా తగిన విధంగా. ఇంకా వచ్చి చెప్తున్నాడు చూడండి, అలా వచ్చి ఇలా చేస్తే ప్రయోజనం లేదట. ఎలా వచ్చి? రా తగిన విధంగా రాకుండా వచ్చి నువ్వేం చేసినా ప్రయోజనం లేదు. అవునా? ఇప్పుడు వచ్చేది ఏంటంటే, ఇక్కడ కూర్చొని పాటలు పాడటానికి అంటే పాటలు పాడటానికి మనం రాలేదు, ప్రవర్తించడానికే వచ్చాం. నేర్చుకొని ప్రవర్తించడానికి వచ్చిన మనము ప్రవర్తించకుండా ఏం చేసినా నీకు అది ఏ ప్రయోజనం కలగదు. అందుకే చెప్తున్నాడు చూడండి కింద, నీవు వారికి వాద్యము బాగుగా వాయించు. బా, ఎంత మంచి స్వరము యాకోబు అన్నది, ఎంత మంచి స్వరము ప్రశాంతిది, ఎంత బాగా కొడుతుంది ప్రవళిక, వినసొంపుగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది అని వాళ్ళు అనుకుంటే ప్రయోజనం ఉందా? లేదు. అందుకే అంటున్నారు చూడండి, నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. అంటే ఇప్పుడు నీ స్వరాన్ని వినటానికి వచ్చారో, లేకపోతే నువ్వు పాడుతుంటే ఎంతో బాగుందని వాళ్ళు అబ్బురపడుతున్నారేమో, కానీ దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏ ప్రయోజనం లేదు. అందుకే చెప్తున్నాడు కింద, నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకోరు. మరి అన్నప్పుడు జీవాధిపతి మాటల దగ్గరకు వచ్చి ప్రయోజనం ఏముంది? మార్చుకున్నదేముంది? మార్పేముంది మనకి? అర్థమవుతుందా? దేవుడు చెప్తున్నాడు, వచ్చేవారి యొక్క మనస్సు ఎలా ఉంటుందో కూడా చెప్తున్నాడు. దేవుడి సన్నిధికి వచ్చేవాళ్ళు ఆయా కారణాల చేత, ఏ కారణాల చేత అయినా, మీరు ఏ కారణాల చేతైనా దేవుడికి నడిపించబడవచ్చు, అది తర్వాత విషయం. కానీ దేవుడిని అర్థం చేసుకుంటున్నప్పుడు మనకు ఉండాల్సిన ఒకే ఒక లక్షణం ఏంటిదంటే, నేను ప్రవర్తింపగోరుచున్నాను, నేను నీ ఎదుట పరిశుద్ధునిగా ప్రవర్తింపగోరుచున్నాను అన్నటువంటి ఒక్క నియమమే మనల్ని బ్రతికింపజేస్తుంది, మనలో మార్పును కలిగజేస్తుంది, మన దేవుని కొరకు పని చేసేలా చేస్తుంది, లేదంటే దేవుని కొరకు చనిపోయేలా కూడా చేస్తుంది. అది దేవుని మాటకున్నటువంటి శక్తి. కానీ ఇలా ఎంతమంది వస్తున్నారు? ఇలా ఈ సంఘాలు ఈ రోజని కాదు, ఈరోజు సెమినార్ అని కాదు, అది ఏ రోజైనా సరే ఎలా రావాలి? ఏదైనా సరే, ఏ స్థలమైనా కావచ్చు, అది గృహమైనా కావచ్చు, సంఘ ఆరాధన కార్యక్రమాలైనా కావచ్చు, బయట సువార్త అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, వచ్చే వారికి ఉండాల్సిన లక్షణం ఏంటిదంటే, నేను ప్రవర్తింపగోరటానికి ఏం చేయాలి? దేవుని సన్నిధిని నేను సమీపం చేయాలి. అవునా కదా? చేయాలి. కానీ ఇంతటి జ్ఞానము కానీ, ఇంతటి ఆలోచన కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజానికి కానీ, ఆ రోజు ఉన్నటువంటి సమాజానికి కానీ లేదు. ఉందా? ఓ కీర్తన గ్రంథంలో అంటాడు ఒక మాట, ఎవడైనా బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా, నా దగ్గరికి రండి, నా మాటలు వినండి. బ్రతకగోరువాడు ఎక్కడికి వస్తాడు? అవునా కదా? బ్రతకటం నేర్చుకునేవాడు ఎక్కడికి వెళ్తాడు? పనుల్లోకి వెళ్తాడు. అవును కదా? బ్రతకటం నేర్చుకోవడానికి, బ్రతుకు కొరకు ఎక్కడికి వెళ్తాడు? సమాజంలోకి వెళ్తాడు, లేదా లోకంలోకి వెళ్తాడు. బ్రతక గోరాలి అనుకున్నవాడు ఎక్కడికి వెళ్తాడు? దేవుని మాటల దగ్గరికి వచ్చి, నా పిల్లలారా వచ్చి మీరు నేర్చుకోండి. ఒకసారి ఆ మాట చూద్దామా? కీర్తన గ్రంథము 34వ అధ్యాయము
11వ వచనం, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, నేనే నేర్పుతాను, దేవుని యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అనేక దినములు బ్రతకగోరువాడై ఎవడైనా ఉండాలి అనుకుంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. కానీ మనుషుల ప్రయాసం అంతయు, జీవితకాలం అంతయు దేని కొరకుంది తెలుసా? దేని కొరకుంది? దేని కొరకుంది? జీవనోపాధి కొరకే ఉంది. జీవనోపాధి చేయమని అనట్లేదు, చెయ్యొద్దని నేను చెప్పట్లేదు, అది మన ఇష్టం. చేయకుండా దేవుని కొరకు బ్రతకొచ్చు, చేస్తూ దేవుని కొరకు బ్రతకొచ్చు. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, నువ్వు వారం మొత్తములో 6 రోజులు నువ్వు జీవనోపాధిలో ఉన్న ఈ ఆదివారం దేవుడిచ్చిన వాక్యం దగ్గర ఎక్కడ ఉండాలి? నువ్వు బ్రతకగూరే పనిలో ఉండాలి నువ్వు, అంతే కదా? ఎక్కడ ఉండాలి మనం? బ్రతకగోరే పనిలో నువ్వు ఆలోచన చేయాలి. అక్కడ మనకు బీజం పడుతుంది పరలోకానికి. అదవుతుందా? నీ పనిలో నువ్వు ఉండు, కానీ ఈ పనిని మర్చిపోకు. ఏ పని? నీ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే పని. ఆ పనిని మాత్రం మర్చిపోకూడదంటే, దాన్ని మర్చిపోతే ఏమవుతుంది చెప్పండి? దాన్ని మర్చిపోతే ఏం జరుగుతుంది? నువ్వు ఎంత సంపాదిస్తే ఏం ప్రయోజనం వస్తుంది? ఎంత పోరాటం చేసినా అది ఏ ఉపాధి? అది జీవనోపాధి. ఒక నెల, సంవత్సరం మట్టుకే, జీవితకాలం మట్టుకు కూడా కాదు, అంతే కదా? ఎక్కువ సమాజంలో ఉన్న వాళ్ళందరికీ జీవనోపాధే, కానీ జీవనం అంతా బ్రతికేంత సామర్థ్యం ఉందా? అందరికీ లేదు. ఉన్నవాడు దేవుని దగ్గరికి రాడు, ఉన్నవాడు రాలేడు కూడా. విడిచిపెట్టలేని వాడు, నాకంతా ఉంది అన్నవాడు దేవుని దగ్గరికి రాలేడు. కానీ మన జీవనం అంతయు దేని కొరకే కష్టపడుతున్నామని చెప్తున్నాడంటే ప్రసంగి గ్రంథంలో 6వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము, మనుషుల ప్రయాసమంతయు దేనికోసం? దేనికోసము? నోటి కోసం. అంటే ఏంటిది? కూటి కోసమే. ఏ విద్య అయినా, అది కోటైనా కావచ్చు, ఇంకెన్నైనా కావచ్చు, 10 కోట్లైనా కావచ్చు. దేనికోసం కష్టపడుతున్నావు వారం మొత్తం అంటే తినడానికి కష్టపడుతున్నావు, కూటి కొరకు కష్టపడుతున్నావు. ఒకరోజు తినడానికి నోరున్నా తినని రోజు వచ్చేస్తుంది, తినలేవు. చివరికి మట్టి కొట్టే పరిస్థితి కూడా వస్తుంది. నోట్లోకి ఏం కొడతారు? చివరి కొట్టేది ఏంటిది? నిజమైన మట్టి కొట్టడం అంటే ఏంటి తెలుసా? నిజమైన మట్టి కొట్టడం అంటే ఏంటిది? నీ కూలిని రాకుండా చేయటము కాదు. నువ్వు సమాధులకు వెళ్ళినప్పుడు నీ నోట్లో ఏం చేస్తారు? అది మట్టి కొట్టడం అంటే. అక్కడ వరకే కదా నీ ప్రయాసం అంతా. అందుకోసం అంటున్నాడు, నీ ప్రయాసం అంతయు నోటికే కదా, అయినా సరే బాగుంది. నీ మనసుకు సంతృష్టి ఉందా? ఆనందం ఉందా? లాభకరమని అనిపించిందా? ప్రయోజనం అని అనిపించిందా? పర్వాలేదని అనిపించిందా? లేదు కదా. ఎంత ప్రయాసపడినా మరలా రేపటి గురించి ఆలోచన చేయాల్సిందే, మళ్ళీ రేపటి దినము గురించి చింత చేయాల్సిందే, మళ్ళీ కష్టపడాల్సిందే. ఇది జీవనమంతయు, జీవితకాలమంతయు ఉండేదే, అదే కదా. ఈ జీవిత ప్రయాసం మన నోరు ఉన్నంత మట్టుకు, జీవితం ఉన్నంత మట్టుకు చివరి వరకు ఉండేదే కదా, ఉంటూనే ఉంటుంది. అంటే ఇది మారదు. ఒక మాటలో చెప్పాలంటే ఇది మారదు. మన 3 పూట్ల తినటం మానుతుందా? అది ఏ విధంగానైతే మానదో, జీవనోపాధి అనేది మారనిది. అయితే అది మారనిదే, దాన్ని ఏం చేయలేం. కానీ అది మారదని తెలిసినప్పుడు మనకు అక్కడితోనే జీవితం లేదని తెలుసుకున్నాం. అది కూడా తెలుసుకున్నాం కనుక ఈ జీవితానికి నీ పని ఏంటి? నీ ఆలోచన ఏంటి? ఎంతవరకు ప్రయాసపడుతున్నాం? ఏం చేయగలుగుతున్నాం? ఇది కూడా ఏం చేయాలి? మనం ఆలోచన చేయాలి కదా. నీ ప్రయాసమంతయు నీ నోటి కొరకు అవుతున్నప్పుడు ఈ ప్రయాస, నిత్య జీవం అనేటువంటి ప్రయాస విషయంలో నీ ప్రయాస ఎక్కడి వరకు వచ్చిందో, ఎంతవరకు ఆలోచిస్తున్నామో కూడా మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. అందుకోసమే
యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఈ ఉపమానాన్ని చెప్పాడు. మనందరికీ తెలిసినటువంటి ఉపమానమే. 4 రకాలైనటువంటి నేలలు. విత్తనం ఒకటే, నేలలు మాత్రం 4 రకాలైనటువంటి నేలలు ఉన్నాయి. దేవుడు కూడా మనం ప్రారంభంలో చూస్తే దేవుడు కూడా చాలా చక్కగా చెప్తాడు ఇశ్రాయేలుకి. ఏమని చెప్తాడంటే, మీరు 6 దినములు కష్టపడి పని చేసుకోండి, 7వ దినము విశ్రాంతి దినము, అది దేవునికి పరిశుద్ధ దినం కనుక దాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు మీరు ప్రయత్నం చేయండి అన్నాడు. ఎందుకు పరిశుద్ధంగా ప్రయత్నం చేయమన్నాడు అని అంటే ఒకసారి చూద్దాం, ఒకసారి ఆలోచన చేద్దాం. ఎప్పుడు కూడా వారం మొత్తం కూడా మన జీవనోపాధి గురించి ఆలోచించుకుంటూ ఆ మిగిలిన రోజు కూడా అదే ఆలోచనలో ఉండిపోతే ఏం కోల్పోతామో ఏం నష్టపోతామో కూడా 12వ అధ్యాయం నిర్గమకాండము 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము తీసారా? 12వ అధ్యాయము 16వ వచనం. ఆ మొదటి దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలను, అదియు కాక ఏ పనియు చేయకూడదు. ఇది అందరికి తెలిసిన ఆజ్ఞే. దేవుడు 6 దినములు కష్టించి పని చేసిన తర్వాత 7వ దినము విశ్రాంతి దినం అని చెప్పి ఆ ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, ఆ దినమున మీరు ఏ పని కూడా చేయకూడదు అని చెప్పాడు. ఎలా ఉండాలి? తీరికగా ఉండాలి. అందుకోసం మనం ఈ పదం ఎక్కడ చూస్తాము? యేసు ప్రభు మరణించి సమాధి చేయబడినప్పుడు వాళ్ళు సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని తీరికగా ఉండిరి. ఎందుకని? విశ్రాంతి దినం ఉంది కనుక. తీరికగా ఎందుకు ఉంటున్నారు అని అంటే, ఎందుకు ఉండాలి? తీరిక ఎందుకు ఉండాలి? ఏ పని చేయకుండా ఎందుకు ఉండాలి అని అంటే, నువ్వు ప్రవర్తింపగోరాలంటే ఆయన మాట ఎక్కడ ఉండాలి? దానికోసం. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఇంటి దగ్గర బట్టలు ఆరేసి వచ్చిన వర్షం వస్తుందేమో అన్నావు అనుకోండి, ఇంకెక్కడ ఉంటుంది నీ హృదయంలో వాక్యం? ఉండదు. ఏయో పనులు పెట్టుకున్నాం, చేయాలనుకున్నాం, తొందర ఎక్కువైతుంది. అవునా కదా? ఇంటి దగ్గర 4 రకాలైన పనులను ఆలోచనలు కలిగి ఉని ఇక్కడికి వచ్చి కూర్చున్నా ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు కదా. ఎందుకని? నీ హృదయము దేవుని వాక్యం వైపు పెట్టలేవు. అప్పుడు దేవుని మాటలు నువ్వు శ్రద్ధగా వినలేవు. వింటున్నట్టుగా ఉంటున్నా మనం ఏం చేయలేము, దాన్ని అంగీకరించలేవు, ప్రవర్తింపలేవు. అందుకోసమే నీ హృదయం ఎలా ఉండాలి, నీ ఆలోచన ఎలా ఉండాలంటే, ఆ రోజు ఏ పని ఏది కూడా నువ్వు పెట్టుకోకుంటే ఎలా ఉంటుంది? చాలా తీరిగ్గా, మనసు ప్రశాంతంగా ఉంటే, అంతే కదా. చాలా ప్రశాంతంగా ఉంటే దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తున్నారు? ఇంకా మనం ఆలోచన చేస్తే ఇంకొక మాట చెప్తాను ఇక్కడ, పరిశుద్ధ సంఘముగా కూడుకోండి అని చెప్పాడు ఇక్కడ. అర్థమవుతుందా? ఎలా కూడుకోవాలి మనం? పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ఈ మాటకున్న ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క పరిశుద్ధ సంఘముగా మనం కూడుకుంటున్నప్పుడు ఇంకొంతమంది జీవనోపాధి కోసం వెళ్ళిపోయారనుకోండి, ఆటోమేటిక్గా వారిని బట్టి ఇంకొకరికి ఆలోచనలు అనేవి మారుతూ ఉంటాయి. అంతే కదా, ఆలోచనలు ఏమవుతాయి? మారిపోతూ ఉంటాయి. అదే పరిశుద్ధ సంఘంగా సంఘమంతా కూర్చుంది అనుకోండి, పనులన్నీ మానుకొని కూర్చుంది అనుకోండి, ఇంకొక ఆలోచన వస్తుందా? రాదు. అవునా కదా? ఇంకొక ఆలోచన రాదు. ఇంకొక ప్రయోజనం చెప్పమంటారా? కింద 24వ వచనంలో చెప్తున్నాడు చూడండి, ఎందుకు అలా కూర్చోవాలో కూడా చెప్తున్నాడు. కాబట్టి మీరు చూసారా, మీకు మీ పిల్లలకు ఇది కట్టడగా ఆచరించండి అని చెప్తున్నాడు. ఏది కట్టడా? విశ్రాంతి దినమున తీరికగా ఉండి పరిశుద్ధ సంఘంగా దేవుని సన్నిధిలో కూడుకునేటువంటి ఈ యొక్క పనిని చాలా ప్రశాంతంగా దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆరాధిస్తూ మనసులో ఎలాంటి ఆలోచనలు, కలవరాలు, కంగారులు లేకుండా అలా నువ్వు దేవుని వైపు ఆలోచిస్తున్నప్పుడు, దాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నప్పుడు, ఆనందించగలుగుతున్నప్పుడు మన పిల్లలు చూస్తుంటారు. చూసారా, అమ్మా ఇదేంటి అడుగుతారా లేదా? అది అడుగుతారట చూడండి కింద,
26వ వచనం. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మన ఇండ్లను కాచినప్పుడు అనవలనని చెప్పాను. అప్పుడు అడుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవుని గురించి బోధిస్తున్నారు, దేవుని మాటల్ని నేర్పిస్తున్నారు. అసలు అంత తీరుకుందా? దేవుని పిల్లలు తమ పిల్లలతో మాట్లాడేంత తీరుకుందా ఈరోజు? ఉందా? అసలు మనకు తీరిక లేకపోతే మన పిల్లలకు దేవుని వైపు తిరగాలన్న తీరిక, ఆలోచన ఎలా కలుగుతుంది? అవునా కదా? మనమే పండగలు వచ్చినా, పెళ్ళిళ్ళు వచ్చినా, ఏ కార్యక్రమాలు వచ్చినా మనమే ఆదివారం పరుగులు తీస్తుంటే వాళ్ళు పరుగులు తీయడంలో ఏముంది? అవునా కదా? అందుకోసమే ఎలా ఉండాలో తెలుసా? యెరూషలేము అనేటువంటి ఊరు ఉంది, తెలుసు కదా? అక్కడ ఎలా చేస్తారంటే ఆదివారం రోజు ఆరాధన అయ్యేంత వరకు శవమున్న ముట్టుకోరు, శవం కూడా ముట్టుకోరు, పెళ్ళిళ్ళున్న పోరు, పనులు కూడా ఆఫ్టర్ చర్చ్ అయిపోయిన తర్వాత అందరు కలిసి వెళ్ళిపోతారు. అప్పటి వరకు ఇంకే బయటి లోక సంబంధమైన ఏ పనికి ముట్టుకోరు. ఎందుకుంది అలా అంటే ఒకరిని బట్టి ఉండదు, అది ఒకరిని బట్టి ఉండలేరు. ఎలా ఉంది అది? సంఘమును బట్టి, సంఘ నిర్ణయాన్ని బట్టి, సంఘముగా కూడుకోవటానికి ఒకరినొకరు ప్రేరేపించుకొని ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండటాన్ని బట్టి జరుగుతుంది. అవునా కదా? కట్టుబడి ఉండడానికి జరుగుతుంది. వాళ్ళు గుంపు కడతారు, ఆదివారం మధ్యాహ్నం వరకు మేము ఎక్కడికి రా, నువ్వేమైనా కానీ ముందే చెప్పేస్తారు. అంటే ఎందుకు అలా జరుగుతుంది అని అంటే దీనికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆ విధంగా ఉంది. అయితే గొప్పది అని నేను చెప్పలేను, ఎందుకంటే ఎంత గొప్పగా వాళ్ళు వచ్చి కూర్చున్నా దేవుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళ మీద ప్రవర్తించరే అని అడుగుతున్నాడు కదా. కూర్చోవడం ముందు ముఖ్యం, కానీ అది కూడా లేదు కదా. ఇందాక ఎజెకియెలు గ్రంథంలో ఏం చూస్తున్నాము? వచ్చి మాట్లాడుకున్నారు, కూర్చున్నారు, వాళ్ళు కూర్చొనైతే కూర్చున్నారు కదా. కానీ అది కూడా మన దగ్గర ఏమవుతుంది? ఈరోజు సమాజంలో కరువు అవుతుంది. అవునా కదా? ఈరోజు సమాజంలో కరువు అవుతుంది. ఎందుకని? చూడండి, ఒక దగ్గర కూర్చున్న తర్వాత ఊకి మాటికి ఒకరు ఎవరో ఒకరు లేవటం వెళ్ళటం, అటు తిరిగా ఇటు తిరగా. దానివల్ల ఏం జరుగుతుంది? ఏది హృదయంలోకి వెళుతుంది? ఏ వాక్యం నీ హృదయంలో నాటపడుతుంది? ఏది నాటపడదు కదా. అంటే మనంతటా మనమే ఏం చేస్తున్నాము? హృదయము నాటబడకుండా, విత్తబడకుండా, ఫలించకుండా మనం ఏం చేస్తున్నాము? అడ్డుపడుతున్నాం. క్రమం ఎలా ఉండాలి అని అంటే, ఒక సంఘ ఆరాధన క్రమం అనుకున్నప్పుడు దానికి ఇచ్చే విలువ అది ఏదో ఆచారం అని మీరు అనుకోకండి. నీ ఆత్మకు నీవిచ్చే విలువ, నీ ఆత్మకు నువ్విచ్చే విలువ. నిన్న ఒక సహోదరుడు చనిపోయాడు, 10 లక్షలు ఇస్తే వస్తుందా ఆత్మ? వస్తుందా? ఆ 10 లక్షల వాల్యూ కట్టగలమా? అసలు మనం విలువ కట్టగలమా? ఎందుకంటే ఆత్మ నశించిపోయింది. నశించిన ఆత్మకి నువ్వేమి కడతావు విలువ? అవును కదా? నశించని ఆత్మకు రూపాయి విలువ కూడా అవసరం లేదు, మనుషులు గుర్తించాల్సిన అవసరమే లేదు. అంత గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయింది. కానీ నశించిపోయే ఆత్మని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి? మన ఆత్మకు మనం విలువించుకొని కూర్చోవాలి. నా ఆత్మకు నేను విలువిస్తానంటే ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి నా తల్లిదండ్రులు నేర్పించిన విధానం ఏంటంటే, ఒక్కసారి అలా వచ్చి కూర్చున్న తర్వాత అయిపోతేనే తప్ప లేవడానికి వీల్లేదు. మాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటంటే, ఒక్కసారి ఆరాధనలోకి వచ్చి కూర్చున్నాము అని అంటే ఇక మధ్యలో ఇంకా ఏ విషయంలో కూడా బయటికి వెళ్ళటానికి కానీ లేవటానికి కూడా అనుమతి ఇవ్వరు. కానీ ఎప్పుడు కూడా మమ్మల్ని అట్లా ఫోర్స్ చేయలే, ఇట్లా కూర్చోండి అని ఎప్పుడు కూడా చెప్పలేదు. కానీ అలా అలవాటైంది. ఎందుకయింది? ఒకరిని బట్టి ఒకరికి. మనం కూడా ఎలా నేర్చుకోవాలి అని అంటే, ఇలా కూర్చుంటే ఏమొస్తుందంటే, నువ్వు వింటే అర్థమవుతుంది. ఇతరులు విననీయకుండా చేస్తే ఏమొస్తుంది? నువ్వు వినట్లేదు, ఇతరులను కూడా విననివ్వకుండా ఏం చేస్తున్నాం? ఆటంకపరుస్తున్నాం కదా ఈ యొక్క కార్యక్రమాల్లో. కాబట్టి సంఘముగా మనం కూడుకున్నప్పుడు ఒక క్రమం అనేది ఎందుకు ఏర్పడుతుందంటే, ఎవరి ఆత్మకు వాళ్ళు విలువ ఇచ్చుకొని కూర్చుంటే
అందరి ఆత్మలకు కాపరైన వాడు ఏం చేస్తుంటాడు? వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, దాన్ని క్రమపరుస్తున్నప్పుడు అప్పుడు అవుతుంది. ఈ హృదయం అనే దాన్ని దేవుడు ఎలా చెప్తాడంటే, ఈ వ్యవసాయాన్ని నేర్పించింది ఎవరు? దేవుడు కదా. మనుషులకు నేర్పించింది ఎవరు? జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. దేవుడు ఒక క్రమాన్ని ఇస్తాడనమాట. ఒక వ్యవసాయానికి ఒక క్రమం లేదా? క్రమం లేకుండా చేయండి, ఉంటుందా? దేవుని వ్యవసాయానికి క్రమం ఉంది. నీ వ్యవసాయానికే కాదు, దేవుని యొక్క వ్యవసాయానికి. దేవుని వ్యవసాయంలో ఎంత జ్ఞానం ఇచ్చాడనేది ఒక మాట చూద్దాం, కొన్ని చదువుదాం. దేవుడు ఈ విత్తనాలకి కానీ, లేదంటే దేవుని యొక్క వ్యవసాయాన్ని మనం నేర్చుకోవాలంటే, ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి జ్ఞానం ఎట్లాంటిది అనేది మనం చూద్దాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం. చెవియొగ్గి నా మాట వినుడి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆలకించేది మీరు జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? దున్నువాడు విత్తటానికి నిత్యం దున్తాడా? ఒక్కసారి దున్తాడా? చెప్పండి. వ్యవసాయంలో ఫలము రాకపోవడానికి, అవును కదా, ఫలసాయం అనేది రాకపోగా, అవును కదా, వ్యవసాయం అనేది సాయం అవ్వకపోతుంది, వ్యవసాయం అవుతుంది. ఏమవుతుంది? వ్యయం అంటే ఖర్చు అవుతుంది, అప్పు అవుతుంది తప్ప సాయం కావట్లేదు. వ్యవసాయము కాస్త ఈరోజు ఎలా మారిపోయింది? వ్యవసాయం అయిపోయింది. ఎందుకంటే ఒక క్రమం ఉంది, ఆ క్రమాన్ని ఇచ్చింది దేవుడే. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఏ క్రమాన్ని అయితే దేవుడు ఇచ్చాడో దాన్ని చెప్తున్నాడు. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము, అంటే ఏమర్థమవుతుంది తెలుసా? దున్నేది ఒక్కసారే, అంతే కదా. దున్నేది ఒక్కసారే అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? దున్నిన తర్వాతే విత్తనం వేయబడాలి అనే నియమం కనిపించిందా లేదా? దున్నని చోట విత్తనం వేస్తే ఏం జరుగుతుందో ఉపమానం చెప్తుంది. ముందు గమనించాలి, ఇది అర్థమైందా? దున్నని చోట విత్తనం ఏమవుతుందో ఇక్కడ ఉపమానంలో చెప్పబడింది కదా. దున్నబడాల్సిందేంటిది? నేల దున్నబడాలి కదా. మరి ఇక్కడ నీ హృదయము దున్నబడాలి, అంతే కదా. దున్నబడాలంటే ఏం చేయాలి? దున్నబడేటువంటి అర్థం ఏంటి? ఇక్కడ ఎన్ని రకాల నేలలు ఉన్నాయి? ఒకటేమో త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు ఉన్నాయి. విత్తనం అంతా ఒకటే, విత్తువాడు ఒకటే, విత్తనాలు ఒకటే, కానీ నేల పడినటువంటి స్థలాలే వేరుగా ఉన్నాయి. ఒకటెక్కడ పడింది? త్రోవ పక్కన పడింది. త్రోవ పక్కన దున్నారా? దున్నని నేలలో పడింది అనే కదా అర్థం. రెండోది రాతి నేలన పడింది అని అర్థం. రాతి నేలలో పడిన ఆడ ఏముందంటే దున్నింది, కానీ అంత లోతుగా అక్కడ దున్నలేకపోయింది. ఎందుకంటే కింద ఏముంది? పైన మన్ను ఉంది, కింద రాతి నేల ఉంది. అందుకని అది ఫలసాయానికి సరిపడలేదు. మూడవది ఎక్కడుంది? దున్నారు కానీ కొన్ని సందర్భాల్లో ముండ్ల పొదలు అలాగే ఉంటాయి. అక్కడ పడింది అనుకోండి, ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు, అందులోనికి వెళ్ళలేదు అని అర్థం. కానీ నాలుగవది ఏం చేయబడింది? మంచిగా దున్నబడింది. ఇప్పుడు రోడ్డు మీద మనం విత్తనాలు వేస్తే ఫలిస్తాయా? ఎందుకు ఫలించే తెలుసా? విత్తనము ఫలించడానికి ముందు అవకాశం ఇవ్వాలి. విత్తనం ఏమవుతుంది? మట్టిలో పడుతుంది, తర్వాత కుళ్ళిపోతుంది, తర్వాత చిన్న మొలక అవుతుంది. ఆ మొలక దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది దానికి పోరాటం. దేనికి పోరాటం? విత్తనానికి పోరాటం అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది? నువ్వు దున్నావు కనుక రాళ్ళు ఉంటాయి, ఉండవా? దున్నినప్పటికి కూడా ఏముంటాయి? రాళ్ళు ఉంటాయి. తనకు అడ్డుగా ఉన్న దాన్ని ఏం చేస్తుంటుంది? దాటుకొని చీల్చుకొని లోపలికి వెళ్తాం. అలా లోపలికి వెళ్ళాలంటే రోడ్డు మీద వేస్తే కుదురుతుందా? ఎక్కడ కుదురుతుంది? వాక్యానికి అనుకూలంగా నీ హృదయం ముందు సిద్ధపరచుకోవాలి. అదే దున్నపడటం, అంతే కదా. ఏం చేయాలి? విత్తనానికి అనుకూలంగా ఆ నేలను ఏం చేయాలి? చదును చేయాలి, దున్నాలి. అది చేయకపోతే
ఏ విత్తనమైనా, ఎంత శ్రేష్టమైన విత్తనమైనా, ఎవరు వేసిన విత్తనమైనా అది ఏమవ్వదు, ఫలించదు. అంటే ముందు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు దేవునికి అనుకూలముగా, పౌలు గారు అయితే అంటాడు, సజీవయాగముగా మీ దేహములను సమర్పించుకొనుడని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలకొనుచున్నాను. అంటే ఏం చేయాలి? మనం ముందు దేవునికి మనలను మనము అప్పగించుకోవాలి వాక్యానికి. అవును కదా, వాక్యానికి అప్పగించుకోవాలి. అందుకోసం పౌలు గారు అంటాడు, మిమ్మల్ని నేను కృపావాక్యమునకు అప్పగించుతున్నాను. దేనికి అప్పగించాలి? వాక్యానికి అప్పగించాలి. వాక్యానికి మనలను మనము అప్పగించుకోవాలి. అప్పుడు అలా దున్నబడినటువంటి అనుకూలముగా, విత్తనానికి అనుకూలంగా మారినటువంటి నేల ఏం జరుగుతుంది? విత్తనం పడిన తర్వాత, విత్తనం పడినప్పుడు అది బలహీనంగా ఉండినప్పటికీ, దాని వేరు బలహీనంగానే ఉండినప్పటికీ, అది చిన్న చిన్నగా లోపలికి ఏం చేస్తుంది? పాతుకొని పోద్ది. అలా పాతుకొని పోవాలంటే ముందు మన స్వభావం, హృదయ స్వభావం దేవునికి అనుకూలంగా మార్చుకోవాలి. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం, దేవా నా జీవితం ఇదిగో అనంటే సరిపోద్దా? నా కరములు, నా పదములు, నాకున్నదంతా అంటే సరిపోతుందా? అంటే అనుకూలంగా ఏం చేయాలి? మార్చుకోవాలి. దేవునికి ఎంత అనుకూలమైతే అంత అనుకూలం. నువ్వు ఎంత చేయగలవో, ఎంత సమయాన్ని ఇవ్వగలవో, ఎంతగా నువ్వు నీకున్నటువంటి జీవనోపాధిని మినహాయిస్తే నువ్వు ఎంతగా దేవునికి లోబర్చుకోగలవో ఏం చేయాలి? లోబరిచే ప్రయత్నం చేయాలి. అప్పుడు అక్కడ విత్తటానికి అవకాశం దొరుకుతుంది. అందుకోసం అంటున్నాడు ఇక్కడ చూడండి, నేను నేర్పిస్తున్నాడు. దున్నవాడు విత్తుటకు నిత్యము దున్నుతాడా? విత్తనం పడక ముందే నేల ఏముండాలి? సిద్ధపడి ఉండాలి. అంతే కదా. మనం దేవుని దగ్గర రాకముందు సిద్ధపడి ఉండాలా? వచ్చిన తర్వాత సిద్ధపడాలా? రాకముందు సిద్ధపడ్డాం అనుకోండి, వాళ్ళలాగా తీరిగ్గా ఉంటావు, దేవుని వాక్యానికి సమయాన్ని ఇస్తావు, ఆలోచిస్తావు, ఫలిస్తుంది. అన్ని తీరిక లేని పనులు గడిపేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఏముంటుంది? చాలా ఉంటాయి. ఇంటి దగ్గర గొడవలు వస్తాయి. ఎందుకు గొడవలు వస్తాయి తెలుసా? కుటుంబంలో ఫస్ట్ నువ్వు తీరిక చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్నావు అనుకోండి, నువ్వు అన్నీ సెట్ చేసుకుంటావు. తీరిక లేకుండా పని చేసావు అనుకోండి, ఇంట్లో ఏం జరుగుతుంది? చిన్న ఫైట్ జరుగుతుంది. ఆ మనస్పర్ధలు, కోపంతో వచ్చి కూర్చుంటే మనసులో ఏముంటుంది? అవును కదా. మరిగే నీళ్ళ లాంటి హృదయంలో నీ రూపం కనబడుతుందా? నిశ్చలంగా ఉన్న హృదయంలో నువ్వు చూసుకోగలుగుతావు వాక్యంలో. అంతే కదా. నిశ్చలమైన నీటిలో మన రూపం మనకి నువ్వేంటో నీకు కనబడుతుంది, నీ జీవితం ఏంటో నీకు కనబడుతుంది. కానీ మరుగుతున్నటువంటి నీళ్ళలో, కదులుతున్న నీళ్ళలో ఏముండదు? చంచలత్వం కలిగినటువంటి నీళ్ళలో మన ప్రతిబింబం. అందుకోసమే నిన్ను ప్రతిబింబించేలా ఇది వాక్యం, అద్దం, ఇది నువ్వు ఇలా ఉన్నావు అంటున్నప్పుడు మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? నువ్వు సిద్ధంగా లేవు. ఏమైంది? మనం సిద్ధంగా లేము. ఫస్ట్ హడావిడిగా కంగారుగా వేరే ఆలోచనలు, వేరే తర్వాత ఏదో పనులు, అవునా, వీటన్నింటిని పెట్టుకొని మనం కష్టపడుతూ మనసుకు ప్రశాంతత లేకుండా వచ్చి కూర్చున్నప్పుడు ఈ వాక్యము నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి అందుకోసమే మనం ఎలా ఉండాలి? దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు సిద్ధపరచుకొని రావాలి. నిన్ను నువ్వు విశ్రాంతి దినాన్ని సిద్ధపరచడం కాదు, ముందు నిన్ను నువ్వు సిద్ధపరచుకో దేవుని వాక్యం కొరకు. అప్పుడు బాగుంటుంది, అప్పుడు బాగా అర్థమవుతుంది మనకి. దేవుని వాక్యం ఎప్పుడు అర్థమవుతుందంటే అలా విత్తనం పడటానికి నువ్వు దున్నబడినటువంటి నేలలాగా నువ్వు మారిపోవాలి. అందుకోసం అంటున్నాడు చూడండి కింద, ఏం చేస్తాడండి? ముందు ఏం చేస్తాడు? గట్టి నేల ఏం చేస్తాడు? దాన్ని పెళ్ళలుగా వస్తాయి, పగలు కొడతాడు కదా. మళ్ళీ అది నిత్యం చేస్తాడా? ఒక్కసారి చేస్తాడు. అవును కదా. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకో మాట కనబడుతుంది. ఏంటి తెలుసా? విత్తనం వేయబడుతూ ఉండాలంటే నిత్యము చేయాల్సిందే కదగా. విత్తనం వేసిన ప్రతిసారి ఇదే చేయాలా వద్దా? అంతే కదా. విత్తనం వేసిన ప్రతిసారి ఇదే చేస్తారా లేదా మీరు? మరి మీకు ప్రతిరోజు విత్తనం పడవచ్చు, ప్రతి వారము కూడా విత్తనం పడవచ్చు. అంటే పడిన ప్రతిసారి మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. అవును కదా. విత్తనం పడుతున్న ప్రతిసారి ఒక్కసారి దున్నబడుతుంది. అది దున్నబడినప్పుడు పడ్డదా చాలు,
విత్తనం చేస్తుంది. ఇక నువ్వు దేవునికి అనుకూలంగా మారిపోయావా, దాని పని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది నీ హృదయంలో. కానీ దాన్ని సిద్ధపరిచే విధంగా ఏం చేయాలి, మన హృదయాన్ని మార్చుకోవాలి. అందుకోసం అంటున్నాడు నిత్యము పగలగొట్టున. చూడండి ఎంత తెలివిగా ఇశ్రాయేలుకు దేవుడు చెప్తున్నాడు. ఒక్క పంట వేయట్లేదు వాళ్ళు, ఒక్క పంట వేయట్లేదు. ఎన్ని పంటలు వేస్తున్నారు అంటే, ఉదాహరణ చెప్పాలంటే ఆత్మఫలాలనే పంట, ఆత్మఫలాలన్నీ 9, నవధాన్యాలన్నీ 9. అంటే ఆ నవధాన్యాల పంట నేపిస్తున్నాడు. ఇప్పుడు ఒక్కటే వేయట్లేడు. ఏం చేస్తున్నాడు, ముందు నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, అంచున మిరప మొలకలు వేయును. అవునా కదా. ఏం చేస్తున్నాడు, బోధిస్తున్నాడు. క్రమం, వ్యవసాయానికి దేవుడు నేర్పిన క్రమం. మరి మనము దేవుని యొక్క వ్యవసాయమై ఉన్నామని అంటాడు పౌలు గారు. మనం దేవుని వ్యవసాయమై ఉన్నారు, లేదా దేవుని గృహమై ఉన్నారన్నప్పుడు ఇక్కడ కూడా ఒక క్రమం అనేది ఉంటుంది. అందుకోసం ఈ క్రమంలో దేవుడు ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తున్నాడు. అది ఎప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి వ్యవసాయం అనేది కింది వచనాల్లో మనకి నడిపిస్తున్నాడు. బండి చక్రం మీద జీలకర్ర మీద నడిపిస్తాడా, నడిపించాడు. మీరు చూస్తున్నారు కదా, పత్తి వేస్తారు, మధ్యలో గ్యాప్ ఉంటుంది, దాని మీద నడిపిస్తారా, పత్తి మీద నడిపిస్తారా? క్రమం ఉందా లేదా? అలా ఏ విధమైనటువంటి వ్యవసాయ క్రమాన్ని నేర్పిస్తున్నాడు, దానికి అనుకూలంగా ఏం చేయాలి, హృదయాన్ని సిద్ధపరచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఒకవేళ అలా సిద్ధపరచుకోలేదనుకోండి, ఎలా మారిపోతాం? ఫలించని వారుగా మారిపోతాం. ఫస్ట్ థింగ్, ఎలా మారిపోతాం? మనమందరం ఫలించని వారుగా మారిపోతాం. అయితే ఇక్కడ ఈ ఉపమానం చెప్పేటప్పటికి ప్రభు యొక్క మనసులో ఉన్నటువంటి ఒక ఉద్దేశం చెప్తాను. ఆయన సముద్ర తీరంలో ఉన్నాడు. సముద్ర తీరములు అనగా ఇంకెలా ఉన్నాడంటే నీటిలో ఉన్నాడు. ఆయన పడవ మీద ఉన్నాడు. మనం చదివితే ఇప్పుడు ఇదే సువార్త మనకు 13 మత్తయి సువార్త 13లోను, మార్కు సువార్త 4లోను, లూకా సువార్త 8లోను మనకి ఈ మొదటి భాగాల్లోనే 3-4 వచనాల్లోనే ఈ భాగాలు స్టార్ట్ అవుతాయి, దీని గురించినటువంటి భావాలు. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే ఆయన నీళ్ళలో ఉన్నాడు, జనులందరూ ఎక్కడున్నారు, నేల మీద ఉన్నాడు. అందుకోసం ఇక్కడ మాట రాశాను. ప్రత్యేకంగా మార్కు గారు ఈ మాటను ఎక్కువగా ఫోకస్ చేసి రాశాడు. ఇక్కడ అన్నీ కూడా మత్తయి సువార్తలు ఏమున్నాయో ఇంచుమించు ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి, ఇక్కడ కూడా అవే ఉన్నాయి. ఇంకా ఎడిషనల్గా ఎవరు ఏం రాశారనేది నేను రాశాను. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? జనులు నేల మీద ఉండిరి. జనులు ఎక్కడున్నారు? నేల మీద ఉండిరి. ఆయన ఎక్కడున్నాడు? సముద్రంలో ఉన్నాడు. నీళ్ళ మీద అంటే పడవ మీద ఉన్నాడు ఆయన. వాళ్ళని చూస్తున్నాడు. వాళ్ళు ఎక్కడున్నారు? నేల మీద ఉన్నారు. నేల మీద ఉన్నారు. జనసమూహం విస్తారంగా ఆయన దగ్గరకు వస్తున్నారని తెలుసుకోగానే ఆయనకు నేలను గురించినటువంటి ఉపమానం అనేది ఆయన మాట్లాడడం చూస్తున్నాం. అక్కడ అర్థమవుతుందా? జనులందరూ నేలపై ఉండగా అప్పుడు ఆయన నేలలను గూర్చినటువంటి ఉపమాన భాగాన్ని వీళ్ళకు తెలియపరచాలనుకుంటున్నాడు. వచ్చేవాళ్ళు ఎలా ఉన్నారు? గుంపులుగా వస్తున్నారు ఆయన దగ్గరికి. వాళ్ళందరూ చూస్తున్నటువంటి ఆయన ఈ నేల మీద ఉన్నటువంటి వారిని చూసి ఈ యొక్క ఉపమానాన్ని స్టార్ట్ చేస్తున్నాడు. ముందుగా ఏం చెప్పాడు అని అంటే, మొదటి భాగంలో త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు అని చెప్పాడు. విత్తువాడు ఒకడే, విత్తనాలు ఏంటి? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యమే విత్తనాలు. బాగుంది. అయితే ఈ విత్తనాలు విత్తుటకు వెళుతున్నప్పుడు కొన్ని ఎక్కడ పడ్డాయన్నాడు? ముందు త్రోవ పక్కన పడిపోయాయి అన్నాడు. త్రోవ పక్కన పడిపోయాయని ముందు చెప్పాడు మొదటి భాగంలో. ఇక్కడ తర్వాత రెండవది ఎక్కడ పడింది? మన్ను లేని రాతి నేలన మొలిచాను, కానీ సూర్యుడు ఉదయింపగానే వేరు లేనందున అది మాడి చనిపోయాయని చెప్పాడు. మూడవది ముండ్ల పొదల్లో మొనిచాయి, అణిచివేయబడ్డాయి అనే మాట చెప్పాడు. అవునా? నాలుగవది మంచి నేలన పడినటువంటి విత్తనము 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించింది అనేటువంటి మాట చెప్పాడు.
కానీ ఉపమానం విన్నవాళ్ళు వెళ్ళిపోయారు, కానీ దాని ఉపమేయం మాత్రం ఎవరు అడగలేదు. ఉపమానం అంటే అర్థం ఏంటిది? మనకు తెలియని దాన్ని తెలిసేనటువంటి వస్తువులలో లేదంటే ఈ ప్రకృతిలో ఉన్న దానితో పోల్చి చెప్పటం ఉపమానం. అసలు ఈ ఉపమానంతో ఏం చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటిది? ఉపమేయం. అసలు ఉద్దేశం ఏంటిది అనేది ఉపమేయం. కానీ ఉపమానాన్ని విన్నారు తప్ప ఉపమేయాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది? అర్థమైందా? ఉపమానం చెప్పేస్తే అందరూ విన్నారు, వెళ్ళిపోయారు. అప్పుడు శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ఈ ఉపమాన భావం అనగా ఉపమేయం ఏంటి? ఉపమానానికి ఉన్నటువంటి అర్థం ఏంటి? 4 రకాలైన నేలలు ఉన్నాయని తెలుసు, విత్తనాల గురించి తెలుసు, వాళ్ళకి తెలియనిదేముంది? మాకు తెలిసిన వాటినే చెప్పావు. ఇంతకీ మందులో మాకు తెలియదేంటి? అదేంటిది? ఉపమేయం. ఆ ఉపమేయం ఏంటో మాకు చెప్పమని ఎంతమంది అడిగారు? ఎంతమంది అడిగారు? వాళ్ళే కదా అడిగింది. మరి మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? ఉపమానం అర్థమైందా? ఉపమానం అర్థమైందా? అర్థం కాలేదు. కానీ ఏమైపోయారు వాళ్ళు? అలా విన్నారు, అలా వెళ్ళిపోయారు. కారణం ఏంటి? కారణం ఏంటిది అంటే కిందికి చెప్తున్నాడు. ఏమని? వాళ్ళ గురించి కింది వచనాలు చెప్తున్నాడు. ఇక్కడ ముందుగా ఏం చెప్పాడంటే వాళ్ళ గురించి విన్నారు కానీ గ్రహింపలేదు. ఏం చేయలేదు? వింటున్న వాక్యాన్ని ఏం చేయాలి మనం అంటే అర్థం ఏంటి? ఎందుకు చెప్తున్నాడు? ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు? ఏం చేయమని చెప్తున్నాడు? మమ్మల్ని ఎలా బ్రతకమని చెప్తున్నాడు అనేది ఏం చేయాలి? మనం గ్రహించాలి. గ్రహించకపోతే ఏంటి పరిస్థితి? గ్రహించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఒకసారి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20 నుంచి చదువుకుందాం. అందుచేత సమస్త కల్మషము దుష్టత్వము మాని ఏం నాటబడాలి? లోపల మనలో ఉన్నటువంటి కల్మషం కానీ దుష్టత్వము కానీ పోవాలి అంటే లోపల వాక్యము నాటబడాలి. వాక్యము నాటబడాలంటే ఏం చేయాలో మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నా? నాటబడి ఏం చేస్తుంది ఆ వాక్యం అంటే మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన సాత్వికముతో అంగీకరించండి. చదవండి. చూసారా? ముందు విన్నదాన్ని గ్రహించారా? లేదు. జనులు ఎవరు గ్రహించలేదు. ప్రవర్తించడం తర్వాత సంగతి. ముందేం చేయలేదు? గ్రహించలేదు. అసలు ఏం చెప్పాడన్నది కూడా వాళ్ళకి అర్థం కాలేదు. చెప్పిన దాన్ని ఏం చేయాలని తర్వాత సంగతి. చెప్పినది వాళ్ళకి అర్థమే కాలేదు. అసలు వాళ్ళు ఎలాంటి వారని చెప్తున్నాడంటే కింద ఒకసారి చూద్దాం. చదవండి 23. ఎవడైనా వాక్యం వినుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే చూసారా ఏం పదం ఉపయోగింది? వెంటనే. అవునా? ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి అని అంటే అద్దం ఎదుటికి రాగానే తన రూపాన్ని చూసుకుంటాడు. అద్దము పక్కకు జరిగిపోగానే వెంటనే ఏమైపోతాడు? మర్చిపోతాడు. తానెట్టివాడో మర్చిపోతాడు. మనం ఇతరులను ఎప్పుడు చూస్తుంటాం కానీ మన రూపం ఎట్లా ఉండదనేది మనం అద్దం ఎదురికి వెళ్తేనే తప్ప లేకపోతే కనిపించదు. అలా అద్దం నుంచి పక్కకు జరిగిన మరుక్షణం ఏమవుతాం? వెంటనే మర్చిపోతారు. వీళ్ళు కూడా వాక్యం విని ఏం చేశారట? ఇక్కడ రాసిన చూసారా? మార్కు గారు రాశారన్నమాట. ఏమని రాశారు? వెంటనే మర్చిపోయారు. కారణం ఏంటి తెలుసా? ఈ వాక్యం వాళ్ళ హృదయంలో పడితే దాన్ని నమ్మితే వాళ్ళకి ఏం దొరుకుతుంది? రక్షణ పొందుతారు. అవును కదా? చాలామంది అంటే సంఘంలోకి వచ్చేటప్పుడు చాలామంది వస్తారు. చాలా సందర్భాల్లో వాళ్ళకి సూటిగా స్పష్టంగా వాక్యం చెబుతున్నా కానీ రక్షణ పొందాలంటే మాత్రం ఏం చేస్తుంటారు వాళ్ళు? అవును కదా? రక్షణ పొందాలంటే మాత్రం సిద్ధపడి ఉండరు. ఎందుకని సిద్ధపడలేదు? ఎందుకు సిద్ధపడలేదు అని అంటే ముందు వాక్యాన్ని గ్రహిస్తే కదా.
నువ్వు సిద్ధపరిస్తే వాక్యాన్ని గ్రహించగలుగుతావు. నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటే. నీ హృదయాన్ని సిద్ధపరచలేదు కాబట్టి నువ్వు వాక్యాన్ని ఏం చేయలేవు, గ్రహించలేవు. అవునా? గ్రహించినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? నీకు రక్షణ ఎలా అవుతుంది? వాక్యం. అవును కదా, రక్షణ ఎలా అవుతుంది? ఇప్పుడు అదే వాక్యము మనం రక్షించడానికి ఉపయోగపడుతుంటే అదే వాక్యం చివరికి ఏమవుతుంది? వాళ్ళకి శిక్షకు కారణం అవుతుంది. అంతే కదా? అదే వాక్యం ఏమవుతుంది? శిక్షకు కారణమైంది. ఎందుకని అనంటే వాళ్ళు వాక్యం అయితే విన్నారు కానీ దానిని గ్రహించలేదట. ఎవరైనా అడుగుతున్నారా? అలాగని ప్రభువులాగా ఎవరైనా సరే ఉపమాన రూపంగా అలా చెప్పేసి వెళ్ళిపోతున్నారా? ఉపమానానికి ఉపమేయం చెప్తున్నారా? సంఘంలో ఏం చేస్తున్నారు? ఎవరైనా ఉపమానము చెప్పి ఉపమానానికి ఉపమేయ భావం, దాని యొక్క భావాన్ని వివరిస్తున్నా అయినప్పటికి కూడా వాళ్ళకు భావము తెలుసుకోనప్పటికి కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఇక్కడ దాని భావాన్ని చెబుతున్నప్పటికి కూడా ఏం చేయలేకపోతున్నాం మనం? దాన్ని గ్రహించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. గ్రహించాలి. అందుకోసమే వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు రావాలని చెప్తున్నాడు? నేను ముందు ఇది నియమం పెట్టుకొని రావాలి. నేను వాక్యాన్ని ప్రవర్తింపగూరుచున్నాను. అద్దంలో నా ముఖాన్ని చూసుకొని నా అవతలికి వెళ్ళిపోయి నా ముఖాన్ని మర్చిపోయినట్టుగా నేను దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. అలా ఉండకూడదు. నేను అలా ఉండకూడదంటే నా హృదయమందు వాక్యము నాటబడాలి. అలా నాటబడితేనే తప్ప నేను ఫలించలేను. చాలామందికి విషయం ఏంటంటే మనం అనుకుంటాం చెబుతున్నది వాళ్ళకి అర్థమవుతుంది అని మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి అది అందరికీ అర్థం కాదు. వాక్యం అందరికీ అర్థం కాదు. కానీ ఎవరు కూడా ఏం చేయరు? అడగరు. మాకు అర్థం కాలేదని ఎవరు ఒప్పుకోరు. లేదు, దీని యొక్క భావాన్ని మరొకసారి ఇంకా పర్సనల్గా వాక్య రూపంలో కాదు, ఇంకా దీన్ని సింపుల్గా చెప్పమని కూడా ఎవరు కూడా అడగరు. అంటే మనం కూడా ఏం చేయాలి అని అంటే, నేర్చుకునే స్వభావం కనుకుంటే ఖచ్చితంగా మనకు చదువుతున్నప్పుడు ఏమొస్తాయి? సందేహాలు వస్తాయి. వింటున్నప్పుడు ఏమొస్తాయి? ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలకు మన సమాధానాన్ని ఏం చేయాలి? తెలుసుకోవాలి. అది వాక్య విషయంలో అది మనం చదివేటప్పుడైనా కావచ్చు, ఇతరులు చెప్పేటప్పుడైనా కావచ్చు, ఎలా అయినా సరే నిత్యం ఈ పనిలో ఉండాలి. ఏ పనిలో ఉండాలి? మనం గ్రహించుకునే పనిలో మనం ఉండాలి. గ్రహించే పనులు లేకపోతే ఏం జరుగుతుంది? మన హృదయం కఠినమైపోద్ది. అంతే కదా? హృదయం కఠినమైపోద్ది. ఎవరైనా త్రోవ మీద దున్నుతారా? చెప్పండి. త్రోవ మీద దున్నాలని ఎవరైనా అనుకుంటారా? అక్కడ పడ్డది అంటే అర్థం ఏంటి తెలుసా? వాడు సిద్ధంగా లేడని అర్థం. వాళ్ళు లైట్ తీసుకుంటారు. ఎవరైనా త్రోవ పక్కన పడితే ఏం చేస్తారు? ఇలా విత్తనాన్ని ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడ ఫలం ఆశిస్తారు? దున్నిన చోట ఆశిస్తారా? త్రోవ పక్కన ఆశిస్తారా? దున్నిన చోట అంటే సిద్ధపడిన వాళ్ళలో చెప్పే వాక్యము అది ఫలిస్తుందా లేదా అని చూసుకుంటాడు ఒక సేవకుడు. అంతేకాని త్రోవ పక్కన పడినటువంటి దాంట్లో ఎక్కడ ఫలిస్తుంది? అది ఆశించగలరా కనీసం? మరి ఆశించని చోట ఫలాలు ఎవరైనా ఎదుగుతారా? వెతకరు. అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోద్ది మన జీవితం. ఇంకా ఆశించడానికి ఏముంది? అక్కడ త్రోవ పక్కన పడిన వెంటనే ఏం చేస్తుంది? ఏం జరుగుతుందంటే పక్షులు వచ్చి దాన్ని ఎత్తుకొని పోతాయి. అంటే వాక్యం విన్నట్టుగానే ఏం చేస్తుంది? నీ హృదయంలో ఉండనివ్వకుండా ఆ వాక్యాన్ని ఏం చేస్తుంది? విన్నది వెంటనే. మనుషులన్న మాట అయితే జీవితకాలం గుర్తుపెట్టుకుంటాం, కానీ ఇప్పుడు విన్నది వెంటనే. పోయిన వారం ఏం చెప్పానంటే ఇప్పుడు ఉంటుంది, చెమటలు పడతాయి మనకి. అవును, పోయిన వారం ఏం చెప్పనేసరికి ఎంత ఆలోచనలు వస్తాయి చూడండి. ఏం చెప్పాడు పోయిన వారం? నిన్న వారం కాదు, పోయిన వారం చెప్పండి. నిన్న కాదు, ఆదివారం రోజు ఏం చెప్పాడు? చెప్పిన వాళ్ళకు కూడా కొన్నిసార్లు అది మన పరిస్థితి. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏంటి లోపం? ఎందుకు చెప్పలేకపోతున్నాం అని అంటే దాన్ని ఏం చేయలేదు, మనం గ్రహించుకునే ప్రయత్నం చేయట్లేదు, లేదంటే దానిని ధ్యానించుకునే ప్రయత్నం మనం చేయటం లేదు. అవునా కదా? చేయటం లేదు.
కనుక ఏం జరుగుతుంది? విన్నాం, అయిపోయింది. గడిచింది, అయిపోయింది. తిన్నాం, అయిపోయింది అన్నట్టుగానే ఉంటుంది. ఆహారం తిన్నాం, అయిపోయింది. వాక్యం విన్నాం, అయిపోయింది. ఏంటి లాభం? పక్షులు వచ్చి ఎత్తుకొని పోయినట్టుగా దుష్టుడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోయాడు, ఎత్తుకొని పోతున్నాడు. ఏంటి లాభం? నీకు ఇవ్వబడినటువంటి వాక్యాన్ని నీ ఎంతటి నువ్వేం చేస్తున్నావు? ఎత్తుకొని పోయేలా చేస్తున్నావు. కారణం ఏంటంటే ముందు నీకు సిద్ధపాటు అనేది లేదు కాబట్టి. అది ఉంటే ఇప్పుడు కాకపోతే రేపు ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క టైం ఉంటుంది కదా, మీకు తెలుసు కదా. విత్తనాలన్నీ ఒక్కడిగా కాకపోయినా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి సమయం పడుతుంది. అది ఏదో ఒక సమయంలో నాటబట్టడానికి, విత్తబట్టడానికి, విత్తనిది ఫలించడానికి అవకాశం దొరుకుతుంది. కానీ అసలు ఫలించడానికి అనుకూలంగా లేకపోతే అది పైరు ఎలా వస్తుంది, ఎలా ఆశించగలరు? అందుకోసం మేము జనసమూహాన్ని చూస్తున్నప్పుడు అత్యధికం ఈరోజు ఎట్లున్నారు చెప్పండి? విని గ్రహించిన వారే అధికం. అందుకోసం ఈ మధ్యకాలంలో మన సహోదరుడికి ఒక వాక్యాన్ని పంపారు. ఏమని పంపారంటే, దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పడానికి యోహాను సువార్తలో ఉన్నదాన్ని మళ్ళీ యోహాను గారే ఏం చేశాడు? దాన్ని తీసుకొని దేవుడు సత్యవంతుడు, ఆ సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించెను అన్నప్పుడు, ఆ సత్యవంతుడు అన్నప్పుడు ఈరోజు సమాజంలో ఎక్కువ మంది ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తే ఆ సత్యవంతుడు అనుకుంటున్నారు. పైవచనం చూస్తే ఎలా కనబడుతుంది? సత్యవంతుడిని ఎరగాలని దేవుని కుమారుడు వచ్చాడని చెప్తుంది. ఇక్కడ ఇద్దరు ఉన్నారని చెప్తుంది. అవును, సత్యవంతుడిన దేవుని ఎరగవలనని ఎవరు వచ్చారు? ఆయనే సత్యవంతుడు. అంటే ఆయన ఎవరు అని అంటే, ఎవరినైతే ఎరగాలని యేసుక్రీస్తు ప్రయత్నం చేస్తున్నాడో ఆయన సత్యవంతుడు బైబిల్ చెప్తే వీళ్ళు ఎలా చదువుతారు? ఈయనే సత్యవంతుడని చదివేస్తారు. చదివేస్తే ఏం అర్థమవుతుంది? ఆయన ఈయనే ఒకటే అని అర్థమవుతుంది అని చెప్పాడు. వాక్యం బాగుంది. మళ్ళీ ఏం చెప్తున్నాడు తెలుసా? మళ్ళీ ఏం చెప్పాడు? అలాగని ఈయన చిన్న దేవుడు కాదంటున్నాడు. మళ్ళీ అలాగని యేసుప్రభు చిన్న దేవుడు అనుకోకండి అంటున్నాడు. అమ్మో, ఆయన దృష్టిలో ఎంత పెద్ద దేవుడు అంటే ఏమంటారు తెలుసా? ఈ చిన్న దేవుడు అనే సెంటెన్స్ నాకు ఎందుకు వచ్చిందో నాకు ఆన్సర్ తెలుసు. ఎందుకంటే ఆయన దృష్టికి తీతుపత్రికలో యేసుక్రీస్తుని మహాదేవుడు అన్న సంబోధన చేశాడు కాబట్టి ఆయన మహాదేవుడు అని అనుకోవాలి కానీ చిన్న దేవుడు అనుకోవద్దు అంటాడు. మరి ఆయన ఎవరంటే మహాదేవుడు అంటాడు. మళ్ళీ దేవుళ్ళు ఎంతమంది అంటే ఏమంటారు? మళ్ళీ ఇతరులు మాత్రం ఏమంటాడు తెలుసా? వాళ్ళకి తెలివి తక్కువ వాళ్ళు అంటారు. ఆ మాట అన్న వెంటనే మళ్ళీ చెప్తాడు. ఎంత విచిత్రంగా ఉంది అని అంటే, ఒక మాట అంటాడు, వారు చదువుతున్నదైనాను ఏం చేయలేకపోతున్నారు? గ్రహింపలేని బోధకులట. గ్రహింపలేని బోధకులు. ఒక మాట చెప్తాను, నేనే కన్ఫ్యూజ్ అయిపోతుంటే మీరే అయిపోతారు చెప్పండి. ఇక ఎప్పుడో ఒకసారి ఒక వచనం దగ్గర పలానా అనుకొని వెళ్ళిన తర్వాత కాదని మళ్ళీ ఇక్కడికి వచ్చాం. 4 సార్లు ఇక్కడ కాదు, ఇక్కడ నేను 4 సార్లు వారానికి 2 సార్లు చెప్తున్నాను. ఎటువంటిది మీకు? ఎగిరిపోద్ది, వాక్యం అంతా ఎగిరిపోద్ది. కానీ ఈరోజు ఎలా ఉన్నారట చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6-7 వచనాలు. కొందరు విశ్వాసము, ప్రేమ, నిర్మలమైన మనస్సాక్షి అని వాటిని మానుకొని తొలగిపోయి ఏం చెబుతున్నారో మళ్ళీ ఎలా చెప్తున్నారు వాటిని? ఇవి నిశ్చయం, ఖచ్చితం అని చెప్తున్నారంటే, ఖచ్చితం అని చెప్పే వాటిని ఎట్లా చెప్తారు? ఎంత కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు అను కదా. నిశ్చయమైనట్టు వాళ్ళు చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? నిశ్చయమైనట్టు చెప్తున్న వాటిని కూడా మొదటి తిమోతి మొదటి అధ్యాయం 6-7 వచనాలు. రూఢిపరచడం అంటే ఏంటి అర్థం? డిక్లేర్ చేయటం, ఫైనల్ చేయటం. ఇక నిర్ణయంలో మార్పు లేని పరిస్థితిని ఏమంటారు? రూఢిపరచటం. ఎలా మాట్లాడుతున్నారు? చెప్పేది నిశ్చయము, రూఢిపరచడం. ఇది మార్పు లేనిది అన్నట్టుగా చెప్పి గ్రహింపకపోయినను పలుకు వాటినైనాను గ్రహింపక, అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వాటిని ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు నేను ఏం చెబుతున్నానన్న దాన్ని కూడా గ్రహించలేని స్థితి.
అర్థమవుతుందా? స్థితి అంటే దేవుని దేవునిగా పరిచయం చేయాలి, కుమారునిగా పరిచయం చేయాలి. ఈ డిఫరెన్స్ అంతా మర్చిపోతారు. అంతలోనే ఇద్దరిని కూడా కలిపేస్తారు. ఇద్దరు కలిపిన వచనాలు చదివేస్తారు, ఇద్దరిని దేవుడు అనేస్తారు. ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఎందుకు తెలియదంటే గ్రహించలేని స్థితి వాళ్ళలో కనబడుతుంది. మరి బోధకుల్లోని ఇంత గ్రహించలేని స్థితి కనబడుతుంటే విశ్వాసుల్లో ఎంత గందరగోళం ఉంటుంది. అర్థమవుతుందా? అరటిపండు ఒలిచినట్టుగా ఎట్లా ఒలుస్తారు? క్రమం ఉంది కదా. అలా అరటిపండు ఒలిచినట్టుగా దేవుని వాక్యాన్ని సిద్ధపరిస్తేనే తినలేని బాలురుగా ఉన్నారు, పసిపిల్లలుగా ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గర అరటిపళ్ళు పెడితే ఏం చేస్తారు? కసకస నవిలి ఏది బాగాలేదని పడేస్తారు పిల్లలు. వాళ్ళకి ఏమర్థమవుతుంది? చెప్పే వాళ్ళకి అర్థం కాకపోతే వింటున్న వాళ్ళు ఏమర్థమవుతుంది? అందుకోసమే మీరు ఎన్ని చెప్పండి, మీరు ఏమైనా చెప్పండి, ఎన్నిసార్లు చెప్పినా మనకు అర్థం ఉంటుంది. రూఢిపరుస్తున్నాడు ఈ విషయాన్ని మరలా తెలియజేస్తున్నాడు అని మనకు అర్థమవుతుంటుంది. కానీ వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు వాళ్ళకి అని అంటే గ్రహించలేని హృదయము వాక్య విషయంలో వాళ్ళకు ఉంది, గ్రహించలేని విషయం. అందుకోసమే ఆ గ్రహింపు లేనటువంటి వారి జీవితాల్లో వాక్యం అనేది ఏం చేయదు, పని చేయటం లేదు. గ్రహించలేని స్థితి. మనం చెప్తున్నాం దేవుడు ఒక్కడేం చెప్పాము, దేవుడు ఒక్కడేం చెప్పిన తర్వాత ఆయన కుమారుని యందు విశ్వసించాలని చెప్పాము, కుమారుడు దేవుడు కాదని చెప్పాము, కుమారుని యందు విశ్వాసం ఉంచినవాడు దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడని విశ్వసించాలని చెప్పాము. అలా విశ్వసిస్తేనే రక్షణ దొరుకుతుంది, కానీ లేకపోతే రక్షణ దొరకదని చెప్పాము. అయినా సరే నేను బాప్తిసం తీసుకున్నాను కదా, ఈ విధంగా తీసుకోలేదు కదా, మళ్ళీ తీసుకోవాలి కదా అనే ప్రశ్న కూడా వాళ్ళకి రాదు. ఎందుకు రాదు? మనం అనుకున్నాం, మనం చెప్పింది బాగానే చెప్పామనుకుంటాం, కానీ మనం మాట్లాడింది ఎలాంటి గోడలకి. గ్రహించలేని గోడైనా గట్టిగా అరిస్తే రివర్స్ వస్తుందేమో, కానీ అది కూడా రాదు. అలా గ్రహించలేని హృదయాలు చాలామందికి ఉన్నాయి. అందుకోసమే ఆ గ్రహించగలిగే హృదయం మనకు కావాలి. అంటే ఈ రకంగా చూస్తే గ్రహించలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచన చేయండి. ఈ సమాజంలో చెప్తున్న వాటిని గ్రహించలేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చూడండి ఒకసారి. వీళ్ళ యొక్క జీవితాలన్నీ ఎక్కడుంటాయి? త్రోవ పక్కనే పడినటువంటి విత్తనాలే కదా. బోధకులు త్రోవ పక్కన విన్న వాళ్ళే ఉన్నారు. అదే విశ్వాసులు కూడా. మరి బోధకుడు ఎలా ఉంటే విశ్వాసులు ఎలా ఉంటారు? వాళ్ళు కూడా ఏం ఆలోచించారు? వాళ్ళంతా ఇంతమంది ఎందుకు వచ్చారు? జనసమూహం ఎందుకు వచ్చారు? వాళ్ళ కారణాలు ఉన్నాయి అంతే. ప్రభు కారణం అనవసరం, ప్రభు వాక్యం అనవసరం, ప్రభుతో అనవసరం. ఏం కావాలి వాళ్ళకి? వాళ్ళ కార్యాలు కావాలి. ఎవరి కార్యాలు కావాలి మనకి? దేవుని కార్యమా, స్వకార్యమా? మరి జీవనోపాధి కోసమో, జీవన భృతి కోసమో, వాటి కోసమో మనం పరుగులు పెడితే ప్రభు దగ్గరికి ఏడిది ప్రయోజనం? అంతే కదా, ఏడిది ప్రయోజనం? అందుకోసమే చాలామంది ఈరోజు చిన్న చిన్న విషయాల కోసం ఎవరి దగ్గరికి వస్తున్నారు? ప్రభు దగ్గరికి. చివరికి వచ్చారు కదా, వాళ్ళకి చెప్తే అర్థమవుద్దంటే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ మనసులో ఒక గ్రహింపలేని ఒక స్థితి ఉంది, అడ్డుగా ఉంది. అది తీసివేస్తే అప్పుడు దేవుని వాక్యం వాళ్ళకి స్పష్టంగా వినబడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్యం దగ్గరకు వచ్చే వాళ్ళకి ఆటంకాలు ఉన్నాయి చూసారా? ఆ ఆటంకాల్లో మనం కల్పించుకున్నటువంటి పనులు కావచ్చు, ఇవి కావచ్చు. రెండవది, నువ్వు వచ్చే విధానం కూడా ఇంపార్టెంటే కదా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చే విధానం కూడా ఇంపార్టెంటే. నీ ఆత్మ రక్షించడానికి శక్తి కలిగిన వాక్యాన్ని నేను వినాలి, గ్రహించాలని రావాలి. కానీ ఎంతమంది వస్తున్నారు అలా? ఎంతమంది అలా నేర్పుతున్నారు అని అంటే వచ్చే క్రమమే సరిగా లేదు. ఇక వ్యవసాయం ఎలా జరుగుతుంది అక్కడ? అర్థమైందా కదా? వచ్చిన క్రమమే సరిగా లేదు. ఇక ఆ విత్తనాలు వెయ్యి అంటే వేస్తే ఏమవుతాయి? పక్షులు ఎత్తుకపోక. అందుకోసమే వచ్చే క్రమము కూడా చాలా ప్రాముఖ్యం. అందుకోసం వచ్చేవారు ఈ శరీర సంబంధమైనటువంటివి వాటిని ఆశించి మాత్రమే వస్తున్నారు. కేవలం అలా ఆశించి వచ్చిన వారికి కేవలము అవే మనసులో ఉంటే వాక్యం ఎక్కడ అర్థమవుతుంది?
అందుకోసం నేను ఏం చెప్పాను, ఒక గంట వాక్యం చెబితే ఆ గంట తర్వాత తండోపతండాలకు వెళ్ళేసి కాళ్ళ మీద పడి ప్రార్థనలు చేయించుకుంటుంటే, ఎక్కడైనా సరే ప్రేయర్ తెలుసు కానీ సైలెన్స్ ప్రేయర్లు ఎక్కడ చూడలేదు మనం. ఈ సైలెన్స్ ప్రేయర్లు ఏందో మరి. ఈ సైలెన్స్ ప్రేయర్ల దగ్గరికి వేసి కాళ్ళ మీద పడితే ఈ వాక్యం ఏమైపోయింది? ఇప్పుడు ఏమైపోయింది? అందుకే చెప్తున్నాను, ఒక్కొక్క మంచి విందు చేసిన తర్వాత మంచి సంతుష్టిగా తిన్నాడులే అనుకుంటే ఎంగిలాకుల కోసం పరుగులు తీసినటువంటి జాబితా. కారణం ఏంటంటే మనసులో ఎంగిలాకలే ఉన్నాయి కానీ విందు లేదు. దానికోసం పరుగు పెడితే ఏమవుతుంది? కుక్కలు కొట్టుకుంటున్నట్టుగా ఆ శరీర సంబంధమైన వాటి కోసం ప్రాకులాడుతున్నారు. అవును కదా, ప్రాకులాడుతున్నారు. బైబిల్ ఎప్పుడైనా నేర్పుతున్నారా? జీవము కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మమ్మల్ని బ్రతికించకపోయినా, రక్షించకపోయినా ఆయన సమర్థుడు అని అగ్నిగుండంలో వేసినా కానీ వారి విశ్వాసాన్ని ప్రకటించారు. చూసారా? 7 అంతల అగ్నిలోనికి వెళ్ళారు వాళ్ళు. దాన్ని బట్టి, ఆ మాటను బట్టి. కారణం ఏంటి? దేవుడు రక్షించిన దేవుడే. ఎందుకు నేర్పటం లేదు ఈ విధమైన విధానం? వాళ్ళెప్పుడు బలహీనులుగా, పసిపిల్లలుగా, రోగులుగా, మృతులుగానే కూర్చోబెడుతున్నారు. కారణం ఏంటిదంటే గ్రహింపలేని హృదయాలు. ఏ హృదయాలు? గ్రహింపలేని. ఎన్నిసార్లు చెప్పినా ఏం చేయలేరు వారు? గ్రహించలేదు. గ్రహించని బోధకుల దగ్గర కూర్చుని ఉండొచ్చు. మనం అనుకోవచ్చు మనకు అర్థమవుతుంటుంది కనుక కొద్దిగా అర్థమవుతుంది, కానీ వాళ్ళకి ఆ స్థితి వాళ్ళకి లేదు. అందుకోసమే అవి ఎలాంటి విత్తనాలుగా మారిపోయాయి? వారు రక్షణ పొందకుండా ఉన్నట్లుగా అయిపోయాయి. చివరికి రక్షణకు ఉపయోగపడలేదు అది. మనకు మాత్రం అర్థమయ్యి చెప్పిన వాక్యం మనకు అర్థమవుతుంది, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకోసమే అన్నాడు, చాలామంది ఆయన దగ్గరకు వచ్చారు, విన్నారు, కానీ ఏం చేయలేదు వాళ్ళు? ఏ మాటను కూడా గ్రహింపలేదు. గ్రహింపకపోగా ఫలితం నష్టం ఏం కలిగిందంటే వారు రక్షణ పొందలేరు. వినకుండా ఎవరు రక్షణ పొందగలుగుతారు? యెషయా గ్రంథంలో ఏమంటాడు తెలుసా? చెప్పేవాడు లేకుండా ఎవరు వింటారు? వింటేనే కదా ఏమవుతారు? రక్షణ పొందుతారు. కాబట్టి చెప్పేవాడు ఉండాలి, వినేవాడికి అర్థమవుతుంది, అప్పుడు వారు రక్షణ పొందుతారు. అందుకోసమే ఈ త్రోవ పక్క పడినప్పుడు ఏమైపోయింది? విన్నారు కానీ గ్రహించలేదు. వెంటనే దుష్టుడు వచ్చేసి ఏం చేశాడు? వాక్యమును ఎత్తుకొని పోయాను. ఏ ప్రయోజనము కూడా లేదు. ప్రజెంట్ టెన్స్ తప్ప, వచ్చి కనబడ్డారన్న తప్ప ఏం నాటబడింది హృదయంలో? ఏం మార్పు కలిగింది? ఏ ప్రయత్నం ఉంది? ఏది నాటబడింది హృదయంలో అంటే ఏది కూడా లేదు.